అస్సలాముఅలైకుం. హాయ్ అండి. నేను మీ షేక్ సుమి. అందరూ బాగున్నారండి? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దాంట్లో మేము కూడా ఉండాలండి. ఈరోజైతే పచ్చి కొబ్బరితో లడ్డు చేస్తానండి. చాలా బాగుంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. అందరికీ ఇంట్లో వాళ్ళకి నచ్చుతుంది. పచ్చి కొబ్బరి అందరి ఇంట్లలో ఉంటుందండి. ఎందుకంటే చాలా మంది పచ్చి కొబ్బరినే వాడతారు. కొంతమంది అయితే ఎండు కొబ్బరి కూడా వాడతారండి. ఎండు కొబ్బరితో కూడా చేయొచ్చు కోకోనట్ లడ్డూలు. మళ్ళీ పచ్చి కొబ్బరితో కూడా చేయొచ్చండి లడ్డూలు అయితే. మా హస్బెండ్ అయితే వెజిటేబుల్స్ తెచ్చినారండి బజార్ నుంచి. మార్నింగ్ అయితే వంకాయలు, బీన్స్, ఇంకా బీట్రూట్, ఇంకా మెంతాకు, నాటుకురాకు అన్నీ తెచ్చినారండి. వెజిటేబుల్స్ ఏమేమి కావాలో ఏం చెప్పినాను అవంతా తెచ్చినారు మా హస్బెండ్ అయితే. ఇప్పుడైతే ఫ్రిడ్జ్లో సర్దేస్తున్నానండి. ఫ్రిడ్జ్లో అంతా పెట్టేస్తున్నాను. వెజిటేబుల్స్ అంతా పెట్టేస్తున్నాను ఫ్రిడ్జ్లో అయితే. ఇప్పుడైతే నేను ఇది అయితే నాటుకురా కదండి, ఇదంతా క్లీన్ చేసేసి ఒక బౌన్లో పెట్టేస్తే ఎప్పుడు కావాలో అప్పుడు కుక్ చేసుకోవచ్చని పెట్టేస్తున్నానండి. అంతా క్లీన్ చేసేసి. ఇవి అయితే టెంకాయలండి. కోకోనట్ అయితే తెచ్చినారు టెంకాయలు అయితే. దీంతో కోకోనట్ లడ్డు చేద్దామని నేనైతే ఐడియా చేసుకున్నానండి. కోకోనట్ లడ్డు బాగుంటాయి. ఇంకా మీకు కూడా ఈ రెసిపీ చూపిస్తే మీకు కూడా తప్పకుండా నచ్చుతుందని నేనైతే ఈరోజు చేయాలని డిసైడ్ అయిపోయానండి. మార్నింగ్ చెప్పుకున్నాను. సాయంత్రం ఈవినింగ్ అయితే నేనైతే కోకోనట్స్ లడ్డూలు అయితే చేసుకుందామని ఇట్లా క్లీన్ చేసి పెట్టుకుంటున్నానండి. అంతా దానిపైన ఉండే తొక్కంతా తీసేసి, టెంకాయ పైన ఉండే తొక్కంతా తీసేసి పగలగొట్టిన తర్వాత దాంట్లో నీళ్ళు ఉంటాయి కదండి, అది తీసుకొని నీళ్ళు కూడా తాగేస్తానండి నేనైతే. కొంచెం ఉంటే మళ్ళీ అదంతా క్లీన్ చేసి ఒక సైడ్ పెట్టేసి, మళ్ళీ కరివేపాకు అయితే వాటర్లో వేసేసి వాష్ చేసుకొని ఒక కాటన్ బట్ట పైన వేస్తున్నానండి. ఆరేసిన తర్వాత మళ్ళీ ఒక బాక్స్లో పెట్టుకుంటే బాగా ఎప్పుడైనా తాలింపులోకి బాగా వేసుకోవచ్చు. కరివేపాకు క్లీన్ చేసేది అవసరం లేదని ఇట్లా వాష్ చేసుకొని నేను పెట్టుకుంటానండి. ఒక బాక్స్లో కరివేపాకు అయితే కడిగేసి ఆకురాకు అంతా తుంచేసి ఒక గిన్నెలో పెట్టేసి ఈ దరాంతిలోనే నేను కట్ చేస్తానండి. అంతా నాకు కత్తితో అయినా దరాంతితోని నాకైతే ఇష్టం కోసేకి అన్ని వెజిటేబుల్స్ అయితే. అట్లా కోసేసి అంతా క్లీన్ చేసేసి మళ్ళీ కోకోనట్ అయితే సాయంత్రం అయితే నేను కోకోనట్స్ లడ్డూలు అయితే చేస్తానండి. పచ్చి కొబ్బరి ఒక జార్ బౌన్లో పీసెస్గా కట్ చేసుకొని పేస్ట్ చేసుకొని వస్తానండి. దీంతో దరదర అయితే రుబ్బుకొని వస్తాను. పచ్చి కొబ్బరి అయితే మిక్సీ జార్ బౌన్లో చూడండి దరదర అయితే మిక్సీ జార్ బౌన్లో అయితే వేసుకొని వచ్చినాను. కోకోనట్ అయితే ఇట్లా ఉండాలండి. బరకగా ఉండాల కోకోనట్ అయితే. కోకోనట్ పైన తొక్కుండే అయినా తీసేయచ్చు, లేకుంటే అట్లే చేసేయచ్చు. తక్కువ లేకుండా అయినా చేయొచ్చు, ఉన్నా కానీ చేసుకోవచ్చండి. ఈ లడ్డూలు అయితే ఏం పర్వాలేదు. ఒక గిన్నె తీసుకొని దాంట్లో 1 కప్పు బెల్లం వేస్తున్నాను. మళ్ళీ ఒక పావు కప్పు బెల్లం వేస్తున్నానండి ఒక గిన్నెలో. మెజర్మెంట్తో సహా చెప్తున్నానండి. చూడండి, నచ్చితే మీకు కూడా మీ ఇంట్లో చేయండి. ఈ రెసిపీ నచ్చుతుందని అనుకుంటున్నాను నేనైతే. ఆ గిన్నెలో అయితే కొంచెం వాటర్ వేసుకోవాలని చెప్తున్నానండి నేనైతే. ఆ వాయిస్ అయితే నేనైతే పెట్టలేదండి. ఎక్కువ సౌండ్ వస్తూ ఉంటుంది మా ఇంటి దగ్గర. బైక్లు పోతూ ఉంటాయి, దానికోసం నేను ఆ సౌండ్ అయితే పెట్టలేదు. మాట్లాడేకేమో మాట్లాడినాను. ఆ సౌండ్లో బైక్ సౌండ్స్, కార్ సౌండ్స్ అన్ని సౌండ్లు పడినాయండి. దానికోసం మీకు ఈ డిస్టర్బెన్స్ అవుతుందని ఆ సౌండ్ అయితే పెట్టలేదు. మళ్ళీ అది ఏం పాకం వచ్చేది అవసరం లేదండి. కొంచెం వాటర్ వేసేసి బెల్లంలో కరగబెట్టేసి ఒక సైడ్లో పెట్టేస్తున్నాను. ఆ బెల్లం అయితే ఏం పాకం పెట్టుకునేది అవసరం లేదండి. బెల్లంది ఊరికే కరిగితే చాలండి. మళ్ళీ ఆ గిన్నె సైడ్లో పెట్టేసి మళ్ళీ ఒక బౌన్ పెట్టేసి స్టవ్ ఆన్ చేసి 1 స్పూన్ అయితే ఘీ వేసినాను. దాంట్లో 2 కప్పు కోకోనట్ వేసినానండి. ఆ మిక్సీ జార్ బౌన్లో మిక్స్ చేసుకోండి కదా దరదరాగా కోకోనట్ అయితే, పచ్చి కొబ్బరి అయితే అది 2 కప్ వేసినానండి. దీంట్లో అయితే పచ్చి కొబ్బరి ఇది అయితే ఫ్రై చేసుకోవాలండి నెయ్యిలో. కలర్ కొంచెం చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలా. పచ్చి కొబ్బరి కలర్ చేంజ్ అయిన తర్వాత బెల్లం అయితే దీంట్లో వడగట్టుకొని వేసుకోవాలండి. బెల్లం వాటర్ అయితే ఇట్లా వడగొట్టుకొని వేసుకుంటే ఏమైనా రాళ్ళు ఉంటే ఏమైనా ఇసుకుంటుంది కదండి లాస్ట్లో బెల్లంలో అయితే, అది అయితే చాన్నీలోనే ఉండిపోతుంది ఇట్లా వడగట్టుకుంటే. అందరికీ తెలిసిన మాట, నేనైతే వేసేటప్పుడు చెప్తున్నానండి. మళ్ళీ బాగా ఇవంతా మిక్స్ చేసుకోవాలండి. చూడండి, ఇది బెల్లం వాటర్ ఇంకా
పచ్చి కొబ్బరి అంతా కలుపుకోవాలండి. అది కలిపిన తర్వాత ఒక 5 మినిట్స్ ఉడికిపోయిన తర్వాత దగ్గర పడతా ఉంటుంది చూడండి. బెల్లం ఇంకా పచ్చి కొబ్బరి అయితే బాగా బైండింగ్ అయిపోతూ ఉంటుంది. ఇది అయితే ప్యాన్ నుంచి అయితే వేరేగా అయిపోతూ ఉంటుంది. పచ్చి కొబ్బరి ఇంకా బెల్లం వేసినాం కదా, వేరేగా అవుతున్నప్పుడు ఇలాచి 2 ఇలాచి దంచుకొని వేసుకున్నాను. మళ్ళీ 1 స్పూన్ ఘీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. చూడండి బాగా ఫ్రై అయిన తర్వాత ఇది అయితే పాకమంతా బాగా కోకోనట్కి అయితే తగిలిందండి. చూడండి ఇట్లా బాల్ చేసుకుంటే, చిన్న బాల్ అయితే చేస్తూ ఉంటే చూడండి లడ్డు అవుతూ ఉంది. కోకోనట్ లడ్డు చూడండి ఇట్లా చేసుకుంటే లడ్డు అయితే స్టవ్ బంద్ చేసేయాలండి. ఇదే అండి పర్ఫెక్ట్గా ఇట్లా కుక్ అయిందా లేదా తెలుస్తుంది. ఇట్లా లడ్డు చుట్టుకుంటే లడ్డు అయితే అది కుక్ అయిపోయింది పర్ఫెక్ట్గా అని అనుకోవాలండి. మళ్ళీ స్టవ్ బంద్ చేసేసి చల్లగైన తర్వాత కొంచెం లడ్డు చేస్తున్నానండి. వేడివేడిగా ఉంటే లడ్డు చేసేకి అయ్యలేదు కదండి, దానికోసం ఇది అయితే లడ్డూలు అయితే చేసుకున్నాను. చూడండి ఎంత బాగున్నాయో. నేనైతే నాకు ఒక 20 అయినాయండి లడ్డూలు అయితే. 2 కప్స్ కోకోనట్ పచ్చి కొబ్బరితో చూడండి లడ్డూలు అయిన తర్వాత నేనైతే తిని చూపిస్తున్నాను మీకైతే. చాలా బాగుండాయండి. ఈజీ రెసిపీ అండి, మీరు కూడా చేయొచ్చు. పిల్లలు కూడా ఇష్టపడి తింటారు, పెద్దలు కూడా ఇష్టపడి తింటారండి. తప్పకుండా ట్రై చేయండి మీ ఇంట్లో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి. అస్సలం అయికుం. అల్లా హాఫీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దువే మీ యాద్ రఖియే. అస్సలం అయికుం.